జై శ్రీమన్నారాయణ. ఒకసారి నవ్వుకు ఏడుపుకు గొడవయింది. అప్పుడు నవ్వు చెప్పింది ఏడుపుకు, నీవంటే ఎవ్వరు ఇష్టపడరు, నీవుంటే అందరికీ బాధ, దేవుణ్ణి కూడా నిందిస్తారు అని. దానికి సమాధానంగా ఏడుపు చెప్పింది, నీవు అతి అయితే జనానికి చాలా కష్టమని. నా యొక్క విలువ నీకు తెలియదు, నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసుకు సమాధానం అవుతుంది అని చెప్పిందట ఏడుపు. మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియడానికి దేవుడు నన్ను సృష్టించాడు అని అన్నదట. మనిషి చచ్చినప్పుడు ఎంతమంది ఏడుస్తారో దానిలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అందుకు నవ్వు చెప్పింది, నేను శ్రేష్టం, నాకంటే అందమైన అనుభవమే లేదు అని అన్నది. ఏడుపు, లేదు నేనే శ్రేష్టం, నేను ఉంటే మనిషి భావనలకు విలువ అని అన్నది. ఇదంతా చూసిన దేవుడు నవ్వుకొని నవ్వు ఏడుపు దగ్గరకు వచ్చాడు. మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే, అది ఎలానో చెప్తాను రండి అని అన్నారు. అని ఒక గుడిసె దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించారు. ఒక బీద తల్లి తనకు మిగిల్చుకున్న అన్నాన్ని బిడ్డకు తినిపించి ఎంతో ఆనందం పొందుతుంటుంది. అదే టైంలో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను బిడ్డ తిరిగి అమ్మ నోటికే అందిస్తూ, అమ్మా నీవు తిను, నీకు కూడా ఆకలి అయ్యుంటుంది అన్నది. అప్పుడు ఆ తల్లి ఆనందంతో ఏడుపు వస్తుంటే నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది. కాబట్టి ఈ నవ్వు ఏడుపుల కలయిక మనిషి జీవితంలో మరిచిపోలేని క్షణం. మీరిద్దరూ చేరిన ఈ క్షణం చాలా అపురూపం. నవ్వు ఏడుపు రెండూ చేరితే మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. కాబట్టి మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే అని చెప్పారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.